తెలంగాణలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు భారీ రాయితీలను ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. సౌర, పవన, పునరుత్పాదక ఇంధనం, ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులు, జియోథర్మల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు పెద్ద ఎత్తున ప్రోత్సహించబోతోంది ప్రభుత్వం. 2029-30 నాటికి 31,400 మెగావాట్లకు పెంచాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. 2034-35 నాటికి 49,500 మెగావాట్లకు పెంచాలని భావిస్తోంది. 1.98 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 1.14 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ పునరుత్పాదక ఇంధన విధానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. 10 ఏళ్ల పాటు ఈ విధానం అమల్లో ఉండబోతోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు టారిఫ్ ఆధారిత కాంపిటేటివ్ బిల్డింగ్ ద్వారా కొత్త సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, జియోథర్మల్, మినీ హైడల్, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు బిడ్లను ఆహ్వానించబోతోంది. వీటిని గ్రిడ్కు అనుసంధానం చేసి విద్యుత్ను కొనుగోలు చేయబోతున్నారు అధికారులు.